సర్ను నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సర్ నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పునకు సంబంధించిన వివరాలేంటి? సర్ నిర్వహించేటువంటి విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి పూర్తి అధికారాలు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బీహార్తో పాటుగా పలు రాష్ట్రాల్లో సర్ నిర్వహిస్తున్నటువంటి వ్యవహారంపై గతంలో సుప్రీంకోర్టు ముందుకు పలువురు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల పైన పూర్తి స్థాయిలో విచారించినటువంటి ధర్మాసనం జస్టిస్ సిజే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాలా బాగ్చితో లో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు తుది తీర్పును వెలువరించింది. సర్ నిర్వహించేటువంటి అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి పూర్తిగా ఉందని, ఈ విషయంలో ఓటర్ల జాబితాలో పౌరసత్వాన్ని నిర్ధారించేటువంటి పూర్తి అధికారాలు కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రమే ఉన్నట్లుగా స్పష్టం చేసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించేటువంటి ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి అనేక వివరణలు, కారణాలు తమకు పూర్తి నిర్ధారణకు వచ్చేందుకు దోహదపడ్డాయని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకటి, సార్ ఇప్పటికి నిర్వహించి అంటే పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి మార్పులు, చేర్పులు వాటన్నిటిని పరిశీలన చేయడము ఇవన్నీ నిర్వహించి ఇప్పటికీ దాదాపు 4 దశాబ్దాలు అవుతున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు వివరించింది. అదే సందర్భంలో ఎప్పటికప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారు కూడా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని ఎప్పటికప్పుడు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కొన్ని కారణాల రీత్యా వాటిని నిర్వహించలేకపోయామని, అవి ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి రాష్ట్రాల్లో అలాంటి వాటిని నిర్వహించడం వల్ల ఓటర్ల జాబితా రూపొందించే క్రమంలో తమకు పూర్తి స్పష్టత వస్తుంది. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును ఎక్కడైతే నివాసం ఉన్నారో అక్కడ వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగానే తాము ఈ పద్ధతిని పాటిస్తున్నామని, ఇందులో ఎక్కడ లోటుపాట్లకు తావు లేకుండా పనిగట్టుకొని కొన్ని చోట్ల వాటన్నిటిని రిమూవ్ చేస్తున్నట్లుగా వస్తున్నటువంటి ఆరోపణలకి తాము పూర్తి స్థాయిలో అన్ని అనుభవించిన తర్వాత, అన్ని పరిశీలించిన తర్వాత, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసిన తర్వాతనే తాము తుది జాబితాను వెలువరిస్తున్నట్లుగా సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సో ఈ కారణాలు వీటన్నిటితో పాటుగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్నటువంటి మార్పులు, చేర్పులు వీటన్నిటిని తాము పరిశీలించిన తర్వాత వివరణాత్మకంగా తాము అన్నిటినీ చూసిన తర్వాతనే తాము ఈ తీర్పు ఇస్తున్నట్లుగా సిజే సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. ఈ కారణంగా అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే విషయంలో పక్షపాత ధోరణి కానీ, ఏకపక్షంగా వ్యవహరించే విధానం కానీ ఉండకూడదని, పౌరులకు తగినటువంటి రీతిలో సౌకర్యవంతంగా ఉండే విధంగానే వ్యవహరించాలని, ఈ విషయంలో ఎన్నికల సంఘం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొన్ని సూచనలు కూడా జారీ చేసింది. మొత్తం మీద చూసినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి సర్ నిర్వహించేటువంటి అధికారం ఉందని, ఓటర్ల జాబితాలకు సంబంధించినటువంటి విషయంలో తుది అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది తప్ప మిగతా ఎవరు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ధన్యవాదాలు అరుణ్.